ఇవాళ ఐవీఎఫ్ కి రిలేటెడ్ కొన్ని కాదు 5 డౌట్స్ క్లారిఫై చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఐవీఎఫ్ పెయిన్ఫుల్ ప్రొసీజరా? ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అంటే టు అన్ ఎక్స్టెంట్ పెయిన్ఫుల్, స్టిమ్యులేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి కాబట్టి సో టాలరబుల్ పెయిన్ ఉంటుంది మా. అండ్ ఇది సేఫ్ ప్రొసీజర్ ఏనా? ఎస్, ఇట్ ఈస్ సేఫ్, 100% ప్రూవెన్ కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ ఐవీఎఫ్ వెళ్ళచ్చు. అండ్ ఐవీఎఫ్ తో ఎప్పుడు ట్విన్స్ అయిపోతారా? ఆల్వేస్ లైక్ కామన్ డౌట్ కదా. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేది డిపెండ్స్, ఎంబ్రియోస్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేసాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ రేర్లీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 100% కాదు. అండ్ ఇది సక్సెస్ రేట్ ఎంత వరకు ఉండొచ్చు? ఇట్స్ 45 to 50, 60 డిపెండ్స్ ఆన్ ఏజ్. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా ఎగ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఇవన్నీ మీద బట్టి ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ ఎక్స్పెన్సివ్ అమ్మా కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్? కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే న్యాచురల్గా కానీ లేదు ఓవ్యులేషన్ ఇండక్షన్ ఐఓఐ వీటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ బర్డెన్ ఉంటుంది. బట్ ఓకే, కొన్ని చూసుకొని అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకేరా.